అరే ఇది ఎక్కడ కోయిన్సిడెన్స్ రా, మీ అందరు గెలిచిందే కదా. తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసి May 4th రోజు ఉంది. అదే May 4th రోజు త్రిష బర్త్డే కూడా ఉంది. సో మీ అందరు గెలిచిందే కదా. రీసెంట్ టైమ్స్లో విజయ్ తలపతికి ఇంకా త్రిషకి సంథింగ్ అని చాలా న్యూస్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా వైరల్ చేశారు. అండ్ ఇప్పుడు చాలా మేమ్స్ కూడా చేస్తున్నారు. విజయ్ తలపతి తమిళనాడులో ఎలక్షన్స్లో గెలిచి త్రిషకి బర్త్డే గిఫ్ట్ ఇస్తాడని చెప్పేసి, అండ్ ఇది పుష్ప 2 మూవీ లాగా ఉంది, CMI చూపిస్తా అని అది ఇది అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు మనలో మన మాటరా? అసలు నిజంగానే త్రిష బర్త్డే May 4th, ఆ ఎలక్షన్ రిజల్ట్ కూడా May 4th కంటే అది రియల్లీ చాలా కోయిన్సిడెన్స్. జోక్స్ అపార్ట్, చూద్దాం తమిళనాడులో May 4th అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది. ఒకవేళ విజయ్ తలపతి గెలిస్తే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఘోరంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మీ అందరు గెలిచిందే విజయ్ తలపతికి చాలా డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు. విజయ్ తలపతి కోసం ఎంత దూరమైనా తీసుకెళ్తారు. తమిళనాడులో విజయ్ తలపతిని మూవీస్లో ఎంకరేజ్ చేసినట్టు పొలిటికల్ పార్టీల్లో కూడా ఎంకరేజ్ చేస్తారో లేదో తెలియాలంటే మనం May 4th వరకు వెయిట్ చేయాల్సింది. మీకేమనిపిస్తుంది? విజయ్ తలపతి CM అవుతాడా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.